ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు చాలా బాగుంటాయి, వినసొంపుగా ఉంటాయి, చూడ్డానికి కూడా మంచి అందంగా ఉంటాయి. ఆ ప్రకటన వరకే, కానీ అవి ఆచరణ సాధ్యం అయ్యే పనులు కావు. ప్రతి లోక్సభ సెగ్మెంట్కు ఒక స్పోర్ట్స్ స్కూల్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. గత కేసీఆర్ ప్రభుత్వం బీదలైన పిల్లలకు ఇంట్లో భోజనం కూడా లేకుండా సమస్యలతో ఉన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారు. ఆ పిల్లల కొరకై ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అప్పట్లో సహృదయంతో, గొప్ప మనసుతో పిల్లలకు అల్పాహార పథకం మొదలుపెట్టారు. ఆ అల్పాహార పథకాన్ని మీరు ఎందుకు ఆపేశారు సార్? కారణం ఏమిటి? దాన్ని కొనసాగించవచ్చు కదా. ఎందుకు దాంట్లో కేసీఆర్ పేరు ఉందనా? మీ పేరు పెట్టుకోండి సార్, రేవంత్ రెడ్డి అల్పాహార పథకం అయిపోయా. ఏమున్నది దాంట్లో? ఎవరిదొక పేరు ఉండాలి. లేదంటే సోనియా గాంధీ టిఫిన్ సెంటర్, లేదంటే రాజీవ్ గాంధీ అల్పాహార పథకం, లేదంటే రాహుల్ టిఫిన్స్ పెట్టండి. ఏమున్నది? పెట్టేసేస్తే ప్రజలకు దొరకాలి కదా సార్. పాపం పేద ప్రజలకు టిఫిన్ దొరకాలి కదా సార్. ఆయన గొప్ప మనసుతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మీరు బంద్ చేసి ఇవాళ మేము స్పోర్ట్స్ చేస్తాము, జిల్లాకు ఒక స్పోర్ట్స్ పెడతామంటే, అరే ఫస్ట్ వాళ్ళకి తిండి పెట్టరు సార్. మీరు తిండి పెడితే కదా వాళ్ళు ఆడేది. మీరు తిండే పెడతలేరు చక్కగా. మీరు తిండి పెడితే వాళ్ళు మంచిగా దృఢంగా తయారవుతారు, మంచిగా పౌష్టికంగా వాళ్ళు ఎదుగుతారు. ముందు అల్పాహార పథకాన్ని పునరుద్ధరించండి, ఈ తర్వాత స్పోర్ట్స్. ఇవన్నీ అల్పాహార పథకం పునరుద్ధరిస్తే చదువులు బాగుపడతాయి. అప్పుడు చదువులు బాగుపడ్డప్పుడు వాళ్ళ దృష్టి వేరే దిక్కు పోతుంది. టిఫిన్ లేక, చదువులు సరిగ్గా లేక పోయి ఎగురు డ్యాన్సులు చేయు క్రీడలు ఆడంటే ఎక్కడైతే సార్? హుందాగా ప్రవర్తించి ఫస్ట్ అయితే ఆ అల్పాహార పథకాన్ని మీరు కొనసాగించండి సార్.